హాయ్ గైస్, ఈరోజు వీడియోలో మనం వినీ ద పూ బ్లడ్ అండ్ హనీ అనే మూవీ ఎక్స్ప్లెనేషన్ చూడబోతున్నాం. మీలో ఎవరికైనా హర్రర్ మూవీస్ కానీ, స్లాషర్ మూవీస్ కానీ అండ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టోరీ ఉండే మూవీస్ కానీ నచ్చితే మాత్రం ఈ వీడియోని ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. స్టోరీలోకి వెళ్ళబోయే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ గైస్. ఈ వీడియో అంతా మీరు చూసేశాక వీడియో మీకు ఎంటర్టైనింగ్గా అనిపిస్తే, మా ఎక్స్ప్లెనేషన్ కానీ మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని కొంచెం సపోర్ట్ చేయండి. అండ్ మన ఛానల్కి రీసెంట్గానే జాయిన్ బటన్ని కూడా ఆన్ చేశాము. సో మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్లో ఒక స్పెషల్ మెంబర్గా జాయిన్ అయిపోండి. అక్కడ మనం ఎక్స్క్లూజివ్ వీడియోస్, పోల్స్ అండ్ మన ఛానల్లో అప్లోడ్ చేయబోయే అప్కమింగ్ వీడియోస్ యొక్క అప్డేట్స్ని పోస్ట్ చేస్తుంటాము. అంతేకాదు ఎవ్రీ 3 డేస్కి ఒకసారి క్విజ్ని కూడా కండక్ట్ చేస్తుంటాము. మీరు అందులో కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. ఇవే కాదు, ఇంకా చాలా మంచి ఫీచర్స్ అన్నీ మన ఛానల్ మెంబర్షిప్లో ఉన్నాయి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ జాయిన్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్లో ఒక స్పెషల్ మెంబర్ అయ్యి ఈ ఫీచర్స్ అన్నిటికీ యాక్సెస్ పొందండి. జాయిన్ అయ్యేందుకు లింక్ డిస్క్రిప్షన్లో కూడా అవైలబుల్గా ఉంది. సో ఒకసారి చెక్ చేయండి. ఇక లేట్ చేయకుండా మనం స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఓపెన్ చేస్తే మూవీ కొన్ని స్కెచెస్తో మొదలవుతుంది. మూవీ అంతా ఇలా స్కెచెస్తోనే ఉండదులేండి. స్టార్టింగ్లో కొన్ని నిమిషాలు మాత్రమే ఇలా ఉంటుంది. క్రిస్టఫర్ రాబిన్ అనే చిన్నపిల్లవాడు 100 acres వుడ్లో నడుస్తుండగా తనకి కొన్ని వింత జీవులు కనిపిస్తాయి. అవి చూడడానికి సగం మనిషిలాగా, సగం వింత క్రియేచర్స్లా ఉంటాయి. చూడడానికి సగం మనిషిలాగా కనిపిస్తుండేసరికి క్రిస్టఫర్ వెళ్ళి వాటితోటి స్నేహం చేస్తాడు. ఇక్కడ మొత్తం 5 క్రియేచర్స్ ఉంటాయి. వాటి పేర్లు వచ్చేసి ఇయోర్, ఔల్, ర్యాబిట్, పిగ్లెట్ అండ్ మెయిన్గా వినీ ద పూ. ఆ క్రియేచర్స్తో ఫ్రెండ్షిప్ చేస్తున్న క్రిస్టఫర్ ప్రతిరోజు వాటికి ఆహారాన్ని తీసుకుని వెళ్తుండేవాడు. అండ్ ఆ క్రియేచర్స్ కూడా రాబిన్ తెచ్చే ఆహారంపైనే డిపెండ్ అయి బతుకుతుంటాయి. ఇలా కొన్ని సంవత్సరాలు గడిచిపోతాయి. ఆ తర్వాత రాబిన్ పెరిగి పెద్దవాడైపోయి డాక్టర్ అయ్యేందుకు కాలేజ్కి వెళ్ళిపోతాడు. ఇక రాబిన్ ఆ క్రియేచర్స్ చూడడానికి వెళ్ళేవాడు కాదు కదా. రాబిన్ లేకపోయినందువల్ల ఆ క్రియేచర్స్కి సరిగా ఆహారం కూడా లభిస్తుండేది కాదు. అప్పుడే వింటర్ సీజన్ కూడా స్టార్ట్ అవడంతో వాటి ఆకలి బాధలు ఇంకా ఎక్కువైపోతాయి. అవి ఆకలిని తట్టుకోలేక చివరికి ఆ క్రియేచర్స్ తమలో ఒకరైన ఇయోర్ని చంపుకొని తింటాయి. ఇలా ఆ క్రియేచర్స్కి తమను వదిలి వెళ్ళిపోయిన రాబిన్ మీద అండ్ మానవ జాతి మీద ద్వేషం మొదలవుతుంది. కట్ చేస్తే స్టోరీ 5 సంవత్సరాల ముందుకు వెళ్తుంది. రాబిన్ తన ఫియాన్సీ మేరీని తీసుకుని క్రియేచర్స్ని మీట్ అయ్యేందుకు 100 acres వుడ్కి వస్తాడు. రాబిన్ మేరీతో నా యానిమల్ ఫ్రెండ్స్ గురించి నీ ఒపీనియన్ ఏంటి అని అడగ్గా మేరీ రాబిన్ వైపు జాలిగా చూస్తుంది. యాక్చువల్గా నువ్వు చెప్పే యానిమల్ ఫ్రెండ్స్ స్టోరీస్ని నమ్మడం లేదు. మేబీ ఆ యానిమల్ ఫ్రెండ్స్ అందరూ జస్ట్ నీ ఇమాజినేషన్ ఏమో అని మేరీ అంటుంది. చివరికి రాబిన్ అండ్ మేరీ క్రియేచర్స్ హౌస్ దగ్గరికి చేరుకుంటారు. తన చిన్నప్పుడు ఉన్నట్టుగా కాకుండా ప్రజెంట్ ఆ పరిసరాలన్నీ మారిపోయి ఉండడాన్ని చూసి రాబిన్ కాస్త ఆశ్చర్యపోతాడు. ఆ ప్లేస్ని చూసిన మేరీకి చాలా భయం వేస్తుంది. మేరీకి టెన్షన్ స్టార్ట్ అయ్యి మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం క్రిస్ అని అంటుంది. కానీ రాబిన్ మాత్రం నా యానిమల్ ఫ్రెండ్స్ వల్ల మనకు ఎటువంటి అపాయం కలగదు, వాళ్ళు చాలా మంచి వాళ్ళని మేరీకి సర్ది చెప్తాడు. ఆ క్రియేచర్స్ ఇంటి పక్కనే రాబిన్కి చిన్నప్పుడు ఒక చిన్న ఇల్లు ఉంటుంది. రాబిన్కి తన యానిమల్ ఫ్రెండ్స్ ఎక్కడా కనిపించకపోవడంతో ఇక రాబిన్ అండ్ మేరీ కలిసి ఆ ఇంట్లోకి వెళ్తారు. అక్కడంతా కాస్త విచిత్రంగా ఉండడం అండ్ ఇంతకుముందు మేరీకి అక్కడ ఒక స్కల్ కనిపించడంతో రాబిన్కి క్రియేచర్స్ బిహేవియర్ మీద కాస్త డౌట్ వస్తుంది. అప్పుడే బయట నుంచి విచిత్రంగా శబ్దాలు వస్తుండడంతో రాబిన్ అండ్ మేరీ భయపడిపోయి ఎవరికీ కనిపించకుండా అక్కడే దాక్కుంటారు. కట్ చేస్తే రాత్రి అయిపోతుంది. ఆ క్రియేచర్స్ అన్ని గురకపెట్టి నిద్రపోతుంటాయి. కాబట్టి ఇదే సరైన సమయం అని రాబిన్ అండ్ మేరీ సైలెంట్గా ఇంట్లో నుంచి బయటకు వచ్చేస్తారు. కానీ అక్కడికి సడన్గా పిగ్లెట్ వచ్చి మేరీ మెడకి ఒక మెటల్ చైన్ని బలంగా బిగించి తనని చంపేస్తాడు. మేరీని తన యానిమల్ ఫ్రెండ్ చంపేయడంతో రాబిన్ చాలా భయపడిపోతాడు. తను ఆ క్రియేచర్స్కి కనిపించకుండా ఒక ప్లేస్లో దాక్కోగా అక్కడికి సడన్గా పూ వస్తాడు. పూ తనని చంపేస్తాడేమో అని రాబిన్ తమ చైల్డ్హుడ్ డేస్ని పూకి గుర్తుకు తెస్తాడు. కానీ రాబిన్ని చంపాలన్న పూ యొక్క ఆలోచన మాత్రం మారదు. అక్కడికి పిగ్లెట్ ఇంకోవైపు నుంచి రాగా రాబిన్ పూ అండ్ పిగ్లెట్ మధ్య ట్రాప్ అవుతాడు. ఇక వాళ్ళిద్దరూ కలిసి రాబిన్ని లాక్కెళ్తారు. రాబిన్ అండ్ మేరీ మిస్టీరియస్ వేలో 100 acres వుడ్ అనే ఫారెస్ట్లో మిస్ అవడంతో ఆ ఫారెస్ట్లోకి ఎవరు అడుగు పెట్టొద్దంటూ న్యూస్ వైరల్ అవుతుంది. నెక్స్ట్ సీన్లో మనకి మరియా అనే క్యారెక్టర్ పరిచయం అవుతుంది. మరియా మెంటల్ హెల్త్ అంతగా బాగోకపోవడంతో థెరపిస్ట్ మరియాతో ఇలా చెప్తుంది. నువ్వు ఈ బిజీ వరల్డ్ నుంచి కొన్ని రోజులు డిస్కనెక్ట్ అయ్యి ప్రశాంతంగా ఉండే ప్లేస్కి వెళ్ళి నేచర్ని ఎంజాయ్ చేయని చెప్తుంది. దాంతో మరియా తన ఫ్రెండ్స్కి ఆ విషయం చెప్పడంతో వాళ్ళందరూ కలిసి అడవిలో ఉన్న ఒక క్యాబిన్ని రెంట్కి తీసుకుంటారు. కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే వాళ్ళు రెంట్కి తీసుకున్న క్యాబిన్ 100 acres వుడ్లో ఉందని అండ్ ఆ 100 acres వుడ్ ఒక డేంజరస్ ప్లేస్ అని. అడవిలోకి చేరుకున్న ఫ్రెండ్స్ గ్రూప్ అందరూ ఆ అందమైన క్యాబిన్ని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. యాక్చువల్గా వాళ్ళందరూ ఇలా వెకేషన్కి వచ్చింది బిజీ వరల్డ్ నుంచి డిస్కనెక్ట్ అయ్యేందుకు కదా. సో మొబైల్స్ చేతిలో ఉంటే అసలు ఈ వెకేషన్ యొక్క పర్పస్ ఫుల్ఫిల్ అవ్వదని జెసికా వాళ్ళందరి దగ్గర నుంచి మొబైల్స్ కలెక్ట్ చేస్తుంది. కట్ చేస్తే టీనా 100 acres వుడ్ అనే బోర్డు దగ్గర కార్ ఆపి ఫ్రెండ్స్ గ్రూప్కి కాల్ చేస్తుంది. యాక్చువల్గా ఈ టీనా కూడా మరియా ఫ్రెండ్స్ గ్రూప్లో ఒక మెంబరే. టీనా తన కారులో వెకేషన్కి లేట్గా బయలుదేరడంతో ఫ్రెండ్స్ గ్రూప్ని టైంకి చేరుకోలేకపోతుంది. ఇప్పుడు తనకి క్యాబిన్కి వెళ్లే రూట్ సరిగా తెలియకపోవడంతో రూట్ని కనుక్కునేందుకు ఫ్రెండ్స్కి కాల్ చేస్తుంది. కానీ వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి రెస్పాన్స్ ఉండదు. సరిగ్గా అదే సమయంలో అక్కడికి పూ వచ్చి టీనా వెంటబడతాడు. పూని చూసిన టీనా చాలా భయపడిపోయి తన నుంచి తప్పించుకునేందుకు ఫాస్ట్గా పరిగెత్తి ఒక పాత గరాజ్లోకి వెళ్ళి అక్కడ దాక్కుంటుంది.
అంతా సైలెంట్గా ఉండడంతో ఇక ఏ ప్రమాదం లేదనుకుని టీనా తన దాక్కున్న ప్లేస్లో నుంచి కొన్ని నిమిషాల తర్వాత బయటకు వస్తుంది. కానీ తీరా చూస్తే పూ అక్కడే ఉంటాడు. ఇక పూ టీనాని పట్టుకొని గరాజ్లో ఉన్న మెషినరీ టూల్స్ ఉపయోగించి తనను చాలా దారుణంగా చంపేస్తాడు. ఆ తర్వాత పూ ఇంటికి వచ్చేస్తాడు. ఇక్కడే ఒక విషయం రివీల్ అవుతుంది. అదేంటంటే రాబిన్ ఇంకా బతికే ఉంటాడు. పూ రాబిన్ని సీలింగ్కి కట్టేసి తనని చాలా హింసిస్తుంటాడు. రాబిన్ తన చిన్నప్పుడు "నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్వి, నిన్ను వదిలేసి నేను ఎక్కడికి వెళ్ళనని" పూతో అంటాడు. ఆ మాటలు ఇప్పుడు పూకి ఒకసారిగా గుర్తురాగా పూ చాలా సాడ్గా ఫీల్ అవుతాడు. అండ్ ఆ సాడ్నెస్ యాంగర్గా మారడంతో పూ అక్కడున్న వస్తువులన్నీ పగలగొట్టి రాబిన్ని బాగా కొట్టి హింసిస్తాడు. రాబిన్ని ఇంకా బాధ పెట్టేందుకు పూ మేరీ స్కల్ని తీసుకొచ్చి రాబిన్ కళ్ళ ముందు ఉంచుతాడు. దాంతో రాబిన్ బాధ ఇంకా ఎక్కువయ్యి తను చాలా ఏడుస్తాడు. కట్ చేస్తే లారా మొబైల్ని యూజ్ చేయకుండా అసలు ఉండలేకపోతుంది. సో లారా వెళ్ళి ఎవరికీ తెలియకుండా అక్కడున్న మొబైల్స్లో నుంచి తన మొబైల్ని తీసుకుంటుంది. రాత్రి సమయంలో పూ అడవిలో నడుస్తూ వెళ్తుండగా తనకి క్యాబిన్ నుంచి మ్యూజిక్ సౌండ్ రావడం వినిపిస్తుంది. దాంతో పూ అసలు ఈ మ్యూజిక్ ఏంటని దాన్ని ఫాలో అవుతూ క్యాబిన్ దగ్గరికి చేరుకుంటాడు. అదే సమయంలో లారా హాట్ వాటర్లో ఎంజాయ్ చేస్తూ ఇన్స్టాలో అప్లోడ్ చేసేందుకు సెల్ఫీస్ తీసుకుంటూ ఉంటుంది. తను తీసిన సెల్ఫీస్ని లారా జూమ్ చేసి చూడగా దూరంగా ఒక వ్యక్తి నిలబడి ఉన్నట్టు లారాకి కనిపిస్తుంది. దాంతో తను చాలా భయపడిపోతుంది. ఆ వ్యక్తి ఎవరో కనిపెట్టడం కోసం లారా చుట్టుపక్కలంతా చెక్ చేస్తుంది. కానీ లారాకి అతను ఎక్కడా కనిపించకపోవడంతో మేబీ ఫ్రెండ్స్ తనని ఇలా సరదాగా ప్రాంక్ చేస్తున్నారేమో అనుకుని లారా తిరిగి హాట్ వాటర్లోకి వచ్చి ఎంజాయ్ చేస్తుంటుంది. కానీ అప్పుడు అక్కడికి పూ అండ్ పిగ్లెట్ వచ్చి లారాని కిడ్నాప్ చేస్తారు. లారా కళ్ళు తెరిచి చూసే సమయానికి తనని నేల మీద కట్టేసి ఉంటారు. పూ అండ్ పిగ్లెట్ లారాని చంపాలని చూస్తుండగా లారా వాళ్ళని ప్రాణాల కోసం బతిమలాడుతుంటుంది. కానీ వాళ్ళు మాత్రం అసలు కనికరం లేకుండా లారా మాటల్ని పట్టించుకోరు. ఇక పూ లారా తల మీదకి కార్ టైర్ని ఎక్కించి లారాని దారుణంగా చంపేస్తాడు. లారా అరుపుల్ని విన్న ఎలీస్, జోయి, మరియా అండ్ జెసికా క్యాబిన్లో నుంచి బయటకు వచ్చి చూడగా వాళ్ళకి కార్ టైర్ కింద నలిగి ఉన్న లారా డెడ్ బాడీ కనిపిస్తుంది. లారా చనిపోయి ఉండడాన్ని చూసిన వాళ్ళ నలుగురు ఒక్కసారిగా భయపడిపోయి క్యాబిన్లోకి వచ్చేస్తారు. అప్పుడే వాళ్ళకి కత్తిని చేత్తో పట్టుకుని తిరుగుతున్న పూ కనిపిస్తాడు. యాక్చువల్గా మరియాని ఒక వ్యక్తి సీక్రెట్గా గమనిస్తుంటాడు. తనని ఒక వ్యక్తి సీక్రెట్గా గమనిస్తున్నాడనే విషయం మరియాకి తెలుసు కానీ ఆ వ్యక్తి ఎవరో మరియాకి తెలియదు. దాంతో మరియాకి ఎవరిని చూసినా సరే భయం వేస్తుంటుంది. ఆ భయంతోనే తనకి మెంటల్ హెల్త్ బాగా డిస్టర్బ్ అవ్వడం అండ్ ఇలా ఫ్రెండ్స్ని తీసుకుని వెకేషన్కి రావడం జరుగుతాయి. పూని చూసిన మరియాకి మేబీ ఇతనే నన్ను ఎప్పుడూ గమనిస్తున్న ఆ స్టాకర్ ఏమో అని డౌట్ వచ్చి చాలా భయపడిపోతుంది. ఈలోగా పూ వెళ్ళి క్యాబిన్లో పవర్ సప్లైని ఆఫ్ చేస్తాడు. ఎలీస్ అండ్ జోయి మరియాతో "ఈ కిరాతకుడు నేను గమనిస్తున్న ఆ స్టాకర్ కాదులే, ఇతను వేరే వ్యక్తి అయి ఉంటాడని" కాస్త ధైర్యం చెప్తారు. మరియా వెకేషన్కు వచ్చేటప్పుడు తనతో పాటు ఒక గన్ను క్యాబిన్కి తీసుకుని వస్తుంది. ఆ గన్ని యూజ్ చేసి పూని చంపేయాలనుకుని మరియా అండ్ జెసికా గన్ కోసం వెళ్తారు. అండ్ బ్యాక్ డోర్ని క్లోజ్ చేసేందుకు జోయి అండ్ ఎలీస్ పూల్ దగ్గరికి వస్తారు. కానీ కొన్ని క్షణాల్లోనే పిగ్లెట్ అక్కడికి వచ్చి ఎలీస్ని సుత్తితో కొట్టగా ఎలీస్ స్పృహ తప్పి కింద పడిపోతుంది. పిగ్లెట్ ఎలీస్ని చంపేస్తాడేమో అని జోయి వెంటనే పూల్లోకి దిగి పిగ్లెట్ని తన వైపుకి డైవర్ట్ చేసుకుంటుంది. పిగ్లెట్ కూడా పూల్లోకి దిగి తన సుత్తిని జోయి వైపు విసురుతూ జోయి దగ్గరికి వెళ్తుంటాడు. జోయి పిగ్లెట్ నుంచి తప్పించుకోలేకపోతుంది. చివరికి పిగ్లెట్ జోయిని చంపేస్తాడు. తరువాత మరియా అండ్ జెసికా అక్కడికి వచ్చి చూడగా వాళ్ళకి నీళ్ల మీద తేలియాడుతున్న జోయి డెడ్ బాడీ కనిపిస్తుంది. పూ అండ్ పిగ్లెట్ ఎలీస్ని తమ భుజాలపై వేసుకుని అక్కడి నుంచి వెళ్తుంటారు. వాళ్ళిద్దరూ ఎలీస్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారో కనిపెట్టడం కోసం మరియా అండ్ జెసికా వాళ్ళని ఫాలో అవుతూ వెళ్తారు. కట్ చేస్తే ఎలీస్ తాళ్లతో బంధించబడి మెలకువ లేకుండా పడి ఉండగా పూ హనీని తింటుంటాడు. కాసేపు అయిన తర్వాత ఎవరూ లేని సమయం చూసి మరియా అండ్ జెసికా ఎలీస్ దగ్గరికి వచ్చి తనని తాళ నుంచి విడిపిస్తారు. ఇక వాళ్ళు ముగ్గురు అక్కడి నుంచి తప్పించుకుంటుండగా వాళ్ళకు ఒక మనిషి అరుపు వినిపిస్తుంది. మేబీ లోపల ఇంకా మనుషులు ఎవరైనా ఉన్నారేమో అని, మనం వాళ్ళని కూడా కాపాడదామని మరియా అంటుంది. ఇక వాళ్ళు ఆ అరుపుల్ని ఫాలో అవుతూ వెళ్ళగా వాళ్ళకక్కడ హుక్కి వేలాడదీసి ఉన్న రాబిన్ కనిపిస్తాడు. సహాయం చేయమని రాబిన్ వాళ్ళని ప్రాధేయపడగా వాళ్ళు రాబిన్ని హుక్ నుంచి విడిపిస్తారు. అక్కడే వాళ్ళకి ఇంకో అమ్మాయి అరుపు వినిపించడంతో గర్ల్స్ ఆ అమ్మాయి దగ్గరికి వెళ్తారు. నిన్నిలా ఎవరు కట్టేశారని గర్ల్స్ ఆమెను అడగ్గా ఆమె గర్ల్స్తో "ఆ క్రియేచర్సే నన్ను ఇలా కట్టేసి హింసించారు, వాళ్ళకి మాట్లాడడం కూడా వచ్చు, కానీ వాళ్ళు సైలెంట్గా ఉంటూ ఇలా మనుషుల్ని చంపుతున్నారని" చెప్తుంది. ఇక గర్ల్స్ ఆమెను తాళ నుంచి విడిపిస్తారు. తనని ఇంతలా హింసించినందుకు ఆమె ఆ క్రియేచర్స్ పైన రివెంజ్ తీర్చుకోవాలనుకుంటుంది. అప్పుడే తనకి మరియా దగ్గర ఉన్న గన్ కనిపించడంతో ఆమె గన్ను తీసుకుంటుంది. తర్వాత పిగ్లెట్ అక్కడికి రాగా తనకి కనిపించకుండా గర్ల్స్ అందరూ ఒక చోట దాక్కుంటారు. కానీ ఆమె మాత్రం పిగ్లెట్ ఎదురుగా ధైర్యంగా నిలబడి పిగ్లెట్ని షూట్ చేయడానికి ట్రై చేస్తుంది. కానీ అప్పటికే గన్లో బుల్లెట్స్ అయిపోయి ఉంటాయి. గన్లో బుల్లెట్స్ లేకపోవడంతో ఆమె చాలా టెన్షన్ పడుతుంది. అదే సమయంలో పూ అక్కడికి వస్తాడు. ఇక పూ ఆమె ఫేస్ పైన హనీని పోయగా పిగ్లెట్ వచ్చి ఆమె ఫేస్ని తినేస్తాడు. గర్ల్స్ అక్కడి నుంచి భయంతో పారిపోతారు. కానీ ఎలీస్కి మాత్రం పక్కనే ఒక సుత్తి కనిపించడంతో పారిపోకుండా అక్కడే ఉంటుంది. మరియా అండ్ జెసికా పారిపోతుండడాన్ని చూసిన పూ వాళ్ళని పట్టుకునేందుకు వాళ్ళిద్దరు వెంట పడతాడు. ఆ సమయంలో ఎలీస్ వెళ్లి పిగ్లెట్ తలపైన సుత్తితో బలంగా కొడుతుంది. దాంతో పిగ్లెట్ స్పృహ కోల్పోతాడు. కట్ చేస్తే ఎలీస్ పిగ్లెట్ని తాళ్లతో కట్టేసి ఉంటుంది. ఇంతమందిని చంపినందుకు ఇప్పుడు నువ్వు అనుభవించు అని ఎలీస్ ఆ పిగ్లెట్ని సుత్తితో కొట్టి చంపేస్తుంది. కానీ అప్పుడే అక్కడికి పూ వచ్చి ఎలీస్ని తన కత్తితో పొడిచి చంపేస్తాడు. తర్వాత తను వెళ్లి మరియా అండ్ జెసికా వెంట పడతాడు. పూ నుంచి పారిపోతున్న వాళ్ళిద్దరికీ కారులో వస్తున్న కొంతమంది వ్యక్తులు కనిపిస్తారు. వాళ్ళిద్దరూ ఆ వ్యక్తుల దగ్గరికి వెళ్లి క్రియేచర్స్ గురించి భయపడుతూనే చెప్తారు. కానీ ఆ వ్యక్తులు మాత్రం గర్ల్స్ మాటలను అసలు నమ్మరు. తీరా చూస్తే అక్కడికి కూడా పూ వచ్చేస్తాడు.
మరియా అండ్ జెసికా భయపడిపోయి కారులోకి వెళ్లి కూర్చుంటారు. కానీ ఆ వ్యక్తులు మాత్రం క్రియేచర్ని చంపాలని డిసైడ్ అయ్యి వెపన్స్ని తీసుకుని పూని రౌండప్ చేస్తారు. వాళ్ళకి పూ పైన వెపన్స్ తోటి హెవీగా దాడి చేస్తారు. అయినా కూడా పూకి అసలేం అవ్వదు. ఇక పూ ఒక్కొక్కరిని దారుణంగా చంపేస్తాడు. తర్వాత పూ వెళ్లి కారులో ఉన్న జెసికాని బయటకు లాక్కుని వచ్చి తన తలని కట్ చేస్తాడు. తను మరియాని కూడా చంపడానికి ప్రయత్నిస్తుండగా రాబిన్ వెంటనే తన కారులో వచ్చి పూని కారుతో గుద్దిస్తాడు. కారుతో గుద్దడం వల్ల పూ స్పృహ కోల్పోతాడు. రాబిన్ వెళ్లి మరియాకి హెల్ప్ చేస్తుండగా పూ స్పృహలోకి వస్తాడు. ఇక పూ వచ్చి మరియాని పట్టుకుని తనని చంపాలని చూస్తాడు. అప్పుడు రాబిన్ పూతో, ఇక ఇదంతా ఆపేసేపు, తనని వదిలిపెట్టు, కావాలంటే ఇక ఇప్పటి నుంచి నేను నీతోటి ఈ 100 acres వుడ్లోనే ఉంటానని అంటాడు. అప్పుడు పూ రాబిన్తో, నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోయావని చెప్పి మరియా గొంతుని కత్తితో కోసేస్తాడు. కట్ చేస్తే ఇక్కడ జరిగిన రక్తపాతం వల్ల రాబిన్ బాగా భయపడిపోయి ఏడుస్తూ పరిగెడుతుంటాడు. అండ్ పూ మరియా డెడ్ బాడీని కత్తితో సైకోలాగా పొడుస్తుండగా మూవీ ఎండ్ అయిపోతుంది. అండ్ ఈ మూవీకి సెకండ్ పార్ట్ కూడా రీసెంట్గానే రిలీజ్ అయింది. కొన్ని రోజుల్లో పార్ట్ 2 ఎక్స్ప్లెనేషన్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాము. సో మీరు ఆ వీడియోని మిస్ అవ్వకూడదనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. ఈ మూవీ స్టోరీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో మాతో పంచుకోండి. మేము ఖచ్చితంగా ప్రతి ఒక్క కామెంట్ని చదివి హార్ట్ఫుల్గా రిప్లై కూడా ఇస్తాం. సో డెఫినెట్గా మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. అండ్ మన ఛానల్లో మెంబర్గా జాయిన్ అవ్వడం మాత్రం అసలు మర్చిపోవద్దు. మరో వీడియోతో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.